తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. రేవంత్ కు రాఖీ కట్టేందుకు సురేఖ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. వివాదం తర్వాత సీఎంతో కొండా సురేఖ రేవంత్ రెడ్డి భేటీపై ఆసక్తి నెలకొంది. ఇటీవల నెలకొన్న వివాదానికి ఈ సమావేశంతో తెర పడుతుందా లేదా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. రేవంత్ కు రాఖీ కట్టేందుకు సురేఖ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. వివాదం తర్వాత సీఎంతో కొండా సురేఖ రేవంత్ రెడ్డి భేటీపై ఆసక్తి నెలకొంది. ఇటీవల నెలకొన్న వివాదానికి ఈ సమావేశంతో తెర పడుతుందా లేదా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. రేవంత్ కు రాఖీ కట్టేందుకు సురేఖ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. వివాదం తర్వాత సీఎంతో కొండా సురేఖ రేవంత్ రెడ్డి భేటీపై ఆసక్తి నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రిని కలవడానికి కొండా సురేఖ అపాయింట్మెంట్ కోరింది. ఈ రోజు నేరుగా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళింది. రాఖీ పండుగ సందర్భంగా గత సంవత్సరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టినటువంటి మంత్రి కొండా సురేఖ ఈసారి కూడా రాఖీ కట్టేందుకు అటు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరింది. అయితే సీఎంఓ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో డైరెక్ట్ గా కొండా సురేఖ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళింది. ప్రస్తుతం అతని నివాసంలో ఉంది. మరి అతను కలిసి రాఖీ కడతాడా లేదా అతను అపాయింట్మెంట్ ఇస్తాడా లేదా వెనుక తిరిగి బయటకు వస్తుందా అనేది కూడా మరి కాసేపటిలోనే క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే కొండా సురేఖ వివాదం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం తెస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు సునీతా పటేల్ రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా మాట్లాడిన నేపథ్యంలో కొండా సురేఖ కూడా ఇప్పటికే బహిరంగంగా క్షమాపణ కోరింది. అయినప్పుడు కూడా తన వ్యాఖ్యలకు సంబంధించిన అంశంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత అసహనం వ్యక్తంగా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మరి ఇలా అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో మధ్య తీవ్ర ఆసక్తి ఉండదు. ఎందుకంటే రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టేందుకు మరి అనుమతిస్తారా లేదా మళ్ళీ అపార్ట్మెంట్ లేకుండా వెనుదిరిగి పంపుతారా అనేది కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే కొండా సురేఖ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఉంది. నివాసంలో మరి అతను కలిసి అవకాశం ఇస్తారా లేదా అపార్ట్మెంట్ లేదని వెనుదిరిగి పంపుతారా అనేది కూడా మరి కాస్త క్లారిటీ వచ్చే అవకాశం. శోభ. రైట్, థ్యాంక్ యూ సునీల్.